ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళు ఏమంటే శబరిమలకి వెళ్ళాలా? లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో వెళ్ళాలా? మరి కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారు. పళ్ళి కట్టు శబరిమలకి, ఇరుముడి కట్టుకుంటే శబరిమలకే వెళ్ళాలి, వేరే ఎక్కడో వెళ్ళకూడదు. అంటే మరి మీ ఊర్లో ఎందుకు అయ్యప్ప దేవాలయం ప్రతిష్ఠ చేసి పడి పూజలు అనే పేరుతో మీరు వెళ్తున్నారు అక్కడ? అప్పుడు శబరిమల అయ్యప్ప మాత్రమే అయ్యప్ప, మీ ఊర్లో అయ్యప్ప కాదా? అలా కాదట. ఆర్థికంగా స్తోమత ఉండి ఖర్చు పెట్టుకొని వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు మీ ప్రాంతంలో ఇస్తారు. ఒకవేళ ఆర్థికంగా బలంగా ఉన్నా కూడా తన యొక్క సమయాభావన ఏదో ఇబ్బంది ఉన్న ఇరుముడి ఇవ్వాలనుకుంటే పక్కన ఉన్నటువంటి దేవాలయంలో పోయి 18 ఎక్కి ఇరుముడి ఇవ్వండి, తప్పలేదు. శబరిమల అయ్యప్ప మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు, ఒకటే. ఆ అయ్యప్ప వేరు, ఈ అయ్యప్ప వేరు అనుకుంటే ఈ అయ్యప్ప వేరు అన్నవాళ్ళు అక్కడ వచ్చి పూజలు చేయకూడదు, అది తప్పు. మన ఊరి అయ్యప్ప అండి ఆయన. మన ఊరికి వచ్చారండి, శబరిమల నుంచి మీ పూజను మెచ్చి, మీ భక్తిని మెచ్చి, మీ ఊరిని